మిత్రులందరికీ శుభోదయం. మంచి మాట బైబిల్ బాట. నేటి మంచి మాట, అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప. దైవ బాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క సత్యాన్ని తప్ప. దీని అర్థం ఏమిటంటే, అంకెలు మరియు దాన్ని ఉపయోగించి మనం ఒక నిర్దిష్ట కోణం నుండి ఏదైనా నిరూపించవచ్చు, కానీ నిజం అనేది అంకెల పరిధికి మించినది. ఇది మానవ అనుభవం, నైతిక నమ్మకాలు మరియు వ్యక్తిగత విలువలు వంటి విషయాలకు సంబంధించినది. ఈ విషయాలను కేవలము గణాంకాలతో కొలవలేము. లెక్కించటానికి వాడే 1, 2, 3 వీటిని సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యల సమితిని n అక్షరముతో సూచిస్తాం. 0 సహజ సంఖ్య కాదు, కనిష్ట సహజ సంఖ్య 1. సహజ సంఖ్యల చరిత్ర మానవుడి చరిత్ర కంటే పురాతనమైందని కొందరి నమ్మకం. పక్షులు గూటిలో పెట్టిన గుడ్లలో నుంచి 1-2 గుడ్లు మనం తీసేస్తే కొన్ని గుడ్లు లోపించాయనే విషయం తల్లి పక్షి గ్రహించగలదని ప్రయోగాత్మకంగా నిరూపించారు. కనుక లెక్క పెట్టగలగడం అనే పని ఒక్క మానవుడే కాదు, తదితర జీవులు కూడా చేయగలవన్న మాట. మానవులకు మృగాలకి తేడా ఏమిటంటే, మానవుడు లెక్కించేటప్పుడు భాష వాడతాడు, కానీ మనిషి లెక్కించేటప్పుడు వాడే భాషకి దాని వెనుక ఉన్న భావానికి మధ్య ఉండే అంకె తెగడానికి కొంతకాలం పడుతుంది. ఉదాహరణకి, ఫిజీ ద్వీపవాసులు 10 పడవల్ని బోలో అంటారు, కానీ 10 కొబ్బరికాయలను కోరో అంటారు. అంటే వారి భాషలో 10 అనే భావానికి మాట లేదు. మన భాషలలో కూడా వెతికితే ఈ రకం మాటలు దొరుకుతాయి. ఉదాహరణకి, ఇంగ్లీషు భాషలో సెంచరీ అనే మాట ఉంది. ఈ మాటకు 100 పరుగులని క్రికెట్తో పరిచయం ఉన్నవారు చెబుతారు. ఇదే మాట అమెరికాలో 100 సంవత్సరాలని సూచిస్తుంది. అలాగే కపుల్ అంటే జంట, తెలుగులో పుంజి అంటే 4, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 4 చింతపిక్కలు. ఈ రకం భావంతో లంకెపడ్డ మాటలు ఇంకా చాలా ఉన్నాయి. అంకెలకు అందని బైబిల్ సత్యమని నిరూపించే 5 ఆధారాలు. బైబిల్ ఎందుకు నిజం అనేది దేవుని వాక్యాన్ని విశ్వసించటం వల్ల అనేక సాధారణ అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. 5 ఆధారాలు క్రింద ఉన్నాయి. అవి కలిసి తీసుకున్నప్పుడు బైబిల్ యొక్క సత్యాన్ని ప్రదర్శిస్తాయి. మొదటిది, బైబిల్ దేవుని వాక్యం. బైబిల్ దేవుని వాక్యం అంటే అర్థం ఏమిటి? బైబిల్ రచయితలు రాసినప్పుడు దేవుడు వారిని కదిలించి, ప్రేరేపించి నడిపించాడు. అదే సమయంలో ఈ ప్రక్రియ రచయితలు వారి స్వంత శైలులను మరియు వ్యక్తిత్వాలను ఉపయోగించుకోవడానికి అనుమతించింది. బైబిల్ ప్రతి విషయంలోనూ అధికారికమైనది మరియు అసలు మాన్యుస్క్రిప్టులలో లోపాలు లేవు, ఎందుకంటే ఆ పదాలు చివరికి అన్నీ తెలిసిన మరియు తప్పులు లేని దేవుని నుండి వచ్చాయి. 2, బైబిల్ ప్రత్యేకమైనది మరియు ఏకీకృతమైనది. ప్రపంచంలోని అన్ని పుస్తకాలలో బైబిల్ ప్రత్యేకమైనది మరియు దాని సందేశం మొత్తం 66 పుస్తకాలలో ఏకీకృతం చేయబడింది. దీనిని గొర్రెల కాపరులు, రాజులు, పూజారులు, పండితులు, జాలర్లు మరియు ప్రవక్తలు సహా 40 మందికి పైగా రచయితలు 1500 సంవత్సరాల వ్యవధిలో రాశారు. అయితే బైబిల్ అనేక రకాల శైలులను ప్రదర్శించినప్పటికీ
మరియు దాని రచయితలు వివిధ ప్రయోజనాల కోసం వ్రాసినప్పటికీ మరియు విస్తృత శ్రేణి భావోద్వేగాలను ప్రదర్శించినప్పటికీ దాని సందేశంలో ఏకీకృతముగా ఉంది. 3. బైబిల్ నమ్మకంగా ఆమోదించబడింది. బైబిల్ యొక్క ఖచ్చితత్వానికి ఒక సాధారణ అభ్యంతరం ఏమిటంటే బైబిల్ కేవలం ఒక కాపీ కాదా? లేఖనాలను కాపీ చేసిన లేఖకులు తమ పనిలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక లైన్లో మరియు ఒక పేజీలో అక్షరాలను లెక్కించటం వంటి అనేక భద్రతా చర్యల ద్వారా ఖచ్చితత్వం నిరూపించబడింది. కొన్ని మాన్యుస్క్రిప్టుల మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ ప్రారంభ గ్రంథాలు మరియు శకలాలు సమృద్ధిగా ఉండటం వల్ల దాదాపు ప్రతి సందర్భంలోనూ అసలు పదాలను మనము నిర్ధారించవచ్చు. 4. బైబిల్లో నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి. బైబిల్ యొక్క దైవిక మూలం దాని ప్రవచనాలను తరచుగా ఉపయోగించటం ద్వారా ప్రదర్శించబడుతుంది. ప్రపంచంలోని అన్ని పవిత్ర పుస్తకాలలో బైబిల్ మాత్రమే ఖచ్చితమైన అంచనా వేసే ప్రవచనాన్ని కలిగి ఉంది. ఎందుకంటే బైబిల్ దేవునికి మాత్రమే భవిష్యత్తు తెలుసు మరియు దానిని నెరవేర్చే శక్తి ఉంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. 5. బైబిల్ నిత్య జీవానికి కీలకం. బైబిల్ సందేశం మన అతిపెద్ద అవసరానికి దేవుని క్షమాపణ, అంతిమ సమాధానాలను అందిస్తుంది మరియు మన లోతైన కోరికను నిత్య జీవం తీరుస్తుంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మన స్థానంలో చనిపోవడానికి పంపాడు. మన పాపాలను తనపై వేసుకున్నాడు. యేసుక్రీస్తు దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచాడు మరియు 3 రోజుల తరువాత దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. మన అతిపెద్ద అవసరానికి మరియు లోతైన కోరికకు సమాధానం యేసుక్రీస్తు సిలువ వేయడం మరియు పునరుద్ధానం. ఆమేన్.